అందరికీ నమస్కారం. ఈ సందర్భంలో మనందరం కూడా తప్పనిసరిగా తెలుసుకోవాల్సినటువంటి ఒకరు ఎవరంటే అర్జునుడు. అవును. మహాభారతంలో అర్జునుడే. సాధారణంగా పెద్ద పెద్ద ఉరుములు, మెరుపులు ఇలాంటివన్నీ వచ్చి మనకి భయం వేసినప్పుడు అర్జున, ఫల్గుణ, పార్థ, కిరీటి అని చెప్పని తలుచుకోమని చెప్పని చెప్తారు. కానీ నేనేం చెప్తానంటే ఈ లాక్‌డౌన్ టైంలో మనం అర్జునుడి గురించి తలుచుకోవాలి. అర్జునుడి నుంచి ఇన్స్పిరేషన్ పొందాలి అని చెప్తున్నాను. అర్జునుడు ఎవరు? అర్జునుడు పాండవ మధ్యముడు. అంటే ధర్మరాజు, భీముడు తర్వాత అర్జునుడు, తర్వాత నకులుడు, సహదేవుడు. మొత్తం ఐదుగురిలో మధ్యముడు, పాండవ మధ్యముడు అర్జునుడు. ఇతను పుట్టడమే చాలా తెల్లగా పుట్టాడు కాబట్టి అతనికి అర్జునుడు అనే పేరొచ్చింది. అయితే ఈ అర్జునుడు ఫ్రమ్ ద బిగినింగ్ అతను యాజ్ ఎ స్టూడెంట్‌గా ఉన్నప్పటి నుంచి కూడా ఒక సింగిల్ మైండెడ్ కాన్సంట్రేషన్, ఒక డిటర్మినేషన్ అండ్ డెడికేషన్, ప్యాషన్, కమిట్మెంట్ ఇవన్నీ ఉన్నటువంటి వ్యక్తి మనకి మహాభారతంలో అర్జునుడు కనిపిస్తాడు. అండ్ హీ నెవర్ వేస్టెడ్ హిస్ టైమ్. అతను తన కాలాన్ని ఎప్పుడూ కూడా వృధా చేయలేదు. అతను యాజ్ ఎ స్టూడెంట్‌గా ఉన్నప్పుడు అతని టీచర్ ద్రోణుడు. ద్రోణుడి దగ్గర ముందు అతనిలో ఉన్న ప్రతిభ ఏంటి అంటే కాన్సంట్రేషన్. సో ఒక పక్షిని కొట్టమన్నప్పుడు ఆ కనుగుడ్డు మాత్రమే కనిపిస్తుందనేటువంటి కథ మీ అందరికీ తెలిసే ఉంటుంది. అర్జునుడు ఓన్లీ నాకు కనుగుడ్డు మాత్రమే కనిపిస్తుందని చెప్పి గురువు యొక్క అటెన్షన్‌ని డ్రా చేశాడు. అర్జునుడి మీద ఒక రకమైనటువంటి ఫేవరిజం ద్రోణుడిలో కలిగింది. ఆ తర్వాత ద్రోణుడు ఓ నదిలో స్నానం చేస్తుంటే అతన్ని ఒక మొసలి పట్టుకుంటుంది. రాకుమారులందరూ కూడా భయమేసి పరిగెడుతుంటారు. పరిగెడుతున్నప్పుడు తనకు నేర్పినటువంటి విద్యని వెంటనే కరెక్ట్‌గా ఉపయోగించి ఆ ముసలిని చంపి బాణంతో ద్రోణుడిని రక్షిస్తాడు. దాంతో సమయస్ఫూర్తితో చక్కగా తన విద్యను ఉపయోగించగలిగిన వాడు అర్జునుడు. ఇతనే తనకి ద్రుపదరాజు మీద ఉన్నటువంటి పగని తీర్చగలిగేటువంటి గొప్ప శిష్యుడు కూడా ఇతడే అని చెప్పని ద్రోణుడు గ్రహించి అతనికి ఎన్నో గొప్ప విలువిద్యలో గొప్ప అస్త్రాలన్నిటిని కూడా నేర్పిస్తాడు. అతన్ని నంబర్ 1ని చేస్తాడు. నంబర్ 1ని చేసిన తర్వాత ఆ విధంగా ద్రోణుడి దగ్గర నుంచి అతను అస్త్రాలన్నింటినీ కూడా నేర్చుకుంటాడు. విలువిద్యను బాగా నేర్చుకుంటాడు. తర్వాత కాలంలో వాళ్ళు యువరాజులు అయిన తర్వాత వారు వారణావతం అనేటువంటి ప్లేస్‌ని చూడటానికని వాళ్ళని పంపించి అక్కడ లక్క ఇంట్లో పెట్టి చంపేయాలని చెప్పని దుర్యోధనుడు వల పన్నుతాడు. అక్కడి నుంచి లక్క ఇంట్లోంచి ఒక సొరంగం తవ్వుకొని వాళ్ళు బయటకొస్తారు. బయటకొచ్చాక వాళ్ళు బ్రాహ్మణ వేషధారులై తిరుగుతుంటారు. ఎందుకంటే కనిపిస్తే కౌరవులు వాళ్ళని ఎక్కడైనా చంపేస్తారు. వాళ్ళు ఆల్రెడీ చనిపోయారనేటువంటి పుకారు ఉంది కాబట్టి అది ఎక్కడైనా చంపేసినా కూడా ఆ విషయం బయటికి రాదు. కాబట్టి ఏంటంటే వాళ్ళు అలాగే అజ్ఞాతంగా తిరుగుతూ ఉంటారు బ్రాహ్మణ వేషంలో. సో ఆ టైంలో కూడా అర్జునుడు తన టైంని వేస్ట్ చేసుకోలేదు. అతను అంగారపర్ణుడు అనేటువంటి ఒక గంధర్వుడిని యుద్ధంలో ఓడిస్తాడు. ఆ తర్వాత అతన్ని స్నేహితుడిగా మార్చుకుంటాడు. అతని ద్వారా వాళ్ళ పాండవులందరి కోసం ఒక ధౌమ్యుడు అనేటువంటి ఒక పురోహితుడిని కూడా అతను సంపాదించుకొని ధౌమ్యుడిని తమ పురోహితుడిగా మార్చుకుంటాడు అంగారపర్ణుడి సహాయంతో. ఆ తర్వాత తమకి ఒక రాజ్యం సపోర్ట్ ఉంటే, ఒక రాజు సపోర్ట్ ఉంటే తను మళ్ళీ వాళ్ళు పాండవులుగా ఎస్టాబ్లిష్ కావచ్చు. సో అటువంటి సందర్భం కోసం చూసి ఆ సందర్భాన్ని సద్వినియోగపరుచుకొని మత్స్యయంత్రాన్ని కొట్టి ద్రుపద మహారాజు యొక్క కూతురు ద్రౌపదిని వివాహం చేసుకొని ద్రుపద మహారాజు యొక్క సపోర్ట్‌తో అతని యొక్క అంగబలం, అతను ఇచ్చినటువంటి కట్న కానుకలలో ఏనుగులు, గుర్రాలు ఇలాంటి వాటన్నిటిని ఇస్తాడు. వీటన్నిటితోనూ మళ్ళీ పాండవులు తమ ఎగ్జిస్టెన్స్‌ని చూపుకోవటానికి కూడా అర్జునుడు అక్కడ కారకుడవుతాడు. ఆ తర్వాత వాళ్ళు రాజ్యం చేస్తున్న కాలంలో మళ్ళీ అర్జునుడు ఒక చిన్న పొరపాటు వల్ల ఒక సంవత్సరం పాటు మొత్తం భూప్రదక్షిణ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అంటే దేశాటనం చేయాలి. ఒక సంవత్సరం పాటు బయటకు వెళ్ళి రావాలి. సో అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా అతను ఒక సాధువు వేషాన్ని ధరించి బ్రాహ్మణులందరికీ దానాలు ఇస్తూ అన్ని చోట్ల కూడా పబ్లిక్ రిలేషన్స్ పెంచుకుంటూ ఉంటాడు. ఆ సమయంలో అతను ఒక నాగ కన్య అయినటువంటి ఉలూపి అనేటువంటి ఆవిడ అర్జునుడిని వరిస్తే ఆమెను వివాహం చేసుకుంటాడు. వివాహం చేసుకొని ఐరావణుడు అనేటువంటి పుత్రుడు పుడతాడు. అతను గొప్ప వీరుడు. తర్వాత కాలంలో నాగులు చాలా పవర్ఫుల్ పీపుల్, అంటే రాజులు, పరిపాలకులు వాళ్ళు. ఆ నాగుల యొక్క సపోర్ట్ మహాభారతంలో వీళ్ళకి పాండవుల పక్షాన ఉంటుంది. ఐరావణుడు 18 రోజుల పాటు యుద్ధాన్ని చాలా అద్భుతంగా చేస్తాడు మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో. అటువంటి గొప్ప వీరుడు కొడుకుగా పుడతాడు. ఆ తర్వాత కాలంలో మణిపూర్ అనేటువంటి రాజ్యాన్ని కూడా చిత్రాంగద అనేటువంటి యువరాణిని పెళ్లి చేసుకుంటాడు ఆ కాలంలోనే.
పెళ్లి చేసుకుంటే వాళ్ళకి బబ్రువాహనుడు అని చెప్పని గొప్ప వీరుడైనటువంటి వాడు పుడతాడు. అంటే ఇలా మిగతా రాజ్యాలతో, అలాగే అక్కడ ఉన్నటువంటి పీపుల్‌తో వీళ్ళందరితోనూ కూడా సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం. అలాగే ద్వారకలో కృష్ణుడు, బలరాముడు యొక్క చెల్లెలైనటువంటి సుభద్రని కూడా ఈ సమయంలోనే వివాహం చేసుకుంటాడు. సో, ఈ కాలంలో అతని యొక్క విషయాలన్నిటిని కూడా చేమకూర వెంకట కవి గారు 'విజయ విలాసం' అని చెప్పిన ఒక అద్భుతమైన కావ్యాన్ని రాశారు. ఈ చిత్రాంగదను వివాహం చేసుకోవడం మీద 'చైత్ర' అని చెప్పని రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా చక్కటి నాటకాన్ని రాస్తారు. సో, ఇలాగా ఈ కాలాన్ని అంటే ఒక మొత్తం భూప్రదక్షిణ చేయాల్సినటువంటి ఒక కాలం వచ్చింది ఆ సంవత్సరం. ఆ సంవత్సరంలో అతను ఒక రాజుకి కావాల్సినవి ఏంటి అంటే మ్యారేజ్ అలయన్సెస్ ద్వారా వేరే రాజ్యాలతో సత్సంబంధాలను ఏర్పాటు చేసుకోవడం. సో, ఆ రకంగా మ్యారేజ్ అలయన్సెస్ ద్వారా ఒక 3 రాజ్యాల నుంచి సత్సంబంధాలని దేశ ప్రజలందరితోనూ కలవటం అండ్ అక్కడ ఉన్నటువంటి మెయిన్ ఇంపాక్ట్ చూపించేటువంటి వర్గాలన్నిటితోనూ కూడా అతను సత్సంబంధాలు మెయింటైన్ చేయడం అనేటువంటిది ఈ కాలంలో చేసుకుంటాడు. ఆ తర్వాత ఖాండవవన దహనం. ఖాండవవన దహనం అనేటువంటి కార్యక్రమంలో అగ్నిదేవుడికి సహాయం చేయడానికి ముందుకొచ్చి అగ్నిదేవుడి ద్వారా వరుణుడి నుంచి గాంధీవం అనేటువంటి ఒక గొప్ప ధనస్సుని అతను గిఫ్ట్‌గా పొందుతాడు. అంతేకాకుండా వరుణుడు అనేక రకాలైనటువంటి దివ్య అస్త్రాలను కూడా అర్జునుడికి ఇస్తాడు. వాటితో ఖాండవ దహనాన్ని జరిపిస్తాడు. సో, ఆ విధంగా అర్జునుడు మరికొన్ని అస్త్రాలని, ఒక గొప్ప విలువైనటువంటి ధనస్సుని ఆ సందర్భంలో సంపాదించుకుంటాడు. ప్రతి ఆపర్చునిటీని చాలా అద్భుతంగా ఉపయోగించుకుంటూ మహాభారతంలో మీకు కంటిన్యూస్‌గా కనిపించేటువంటి క్యారెక్టర్ అర్జునుడు. ఆ తర్వాత కాలంలో రాజసూయ యాగం టైంలో కూడా అర్జునుడు ఈ సంపాదించిన అస్త్రాలు, ఆ గాంధీవంతో ఉత్తర భారతాన్ని మొత్తాన్ని కూడా సా అనేక రాజ్యాలను జయించి ధర్మరాజుకి సామంతులుగా మారుస్తాడు. ఆ తర్వాత మాయాజూదం జరుగుతుంది. 12 సంవత్సరాలు అరణ్యవాసం చేయాల్సొస్తుంది. ద రియల్ లాక్‌డౌన్ హ్యాపెన్ టు అర్జున ఫర్ 12 ఇయర్స్. 12 సంవత్సరాల పాటు అతను తన యొక్క డ్యూటీస్ నుంచి పక్కన పెట్టబడతాడు. అతను ఒక రాజుగా ఉండాల్సిన వాడు ఒక అరణ్యవాసం చేయాల్సొస్తుంది. సో, ఈ అరణ్యవాసంలో జనరల్‌గా అందరూ ఏం చేస్తుంటారు? ఇప్పుడు ఇంట్లో ఖాళీగా కాలక్షేపం చేయడం. లాక్‌డౌన్‌లో మనందరం ఏం చేస్తున్నాం? సో, ఈ విధంగా ఆలోచిస్తారు. ధర్మరాజు కూడా పురోహితుల్ని, గొప్ప గొప్ప వాళ్ళందరినీ పిలిపించుకొని చక్కగా నలదమయంతుల కథలు, ఇలాంటి కథలన్నీ కూడా వింటూ పురాణ కాలక్షేపం చేస్తూ మంచి, చెడు, ధర్మాలు ఇలాంటివన్నీ నేర్చుకుంటూ అలా కాలక్షేపం చేశాడు. కానీ అర్జునుడు మాత్రం ఈ కాలంలో ది మోస్ట్ వాల్యుబుల్ అండ్ ద ప్రీషియస్ టైమ్‌గా దాన్ని భావించాడు. ఆ 12 సంవత్సరాల అరణ్యవాసాన్ని. ఆ కాలంలో అతను వ్యాసుడి దగ్గర నుంచి ప్రతిస్మృతి విద్య అనేటువంటి ఒక విద్యను నేర్చుకున్నాడు. దేవతలని ప్రార్థించి వాళ్ళని తపస్సు చేసి వాళ్ళని ప్రసన్నం చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి తమ కోరికలను నెరవేర్చుకునేటువంటి విద్య ప్రతిస్మృతి విద్య. ఇది వ్యాసుడి దగ్గర నుంచి నేర్చుకుంటాడు. నేర్చుకున్న తర్వాత కామ్యకవనం అనే చోట కొంతకాలం తపస్సు చేస్తాడు. ఆ తర్వాత గంధమాదన పర్వతం అనేటువంటి ఒక పర్వతం మీద కొంతకాలం తపస్సు చేస్తాడు. ఈ తపస్సు చేస్తూ ఈ కాలంలో గంధమాదన పర్వతం మీద ఫస్ట్ అతను ఒక విషయాన్ని తెలుసుకుంటాడు. ఏమనంటే వృత్తాసురుడికి భయపడి దేవతలందరూ కూడా వాళ్ళ యొక్క అస్త్రాలన్నింటినీ కూడా ఇంద్రుడి దగ్గర పెట్టారు. సో, ఇంద్రుడిని గనక మనం ముందు ప్రసన్నం చేసుకుంటే అనేక దివ్యాస్త్రాలను సంపాదించవచ్చు అని తెలుసుకుంటాడు. అందుకని ఇంద్రుడి కోసం తపస్సు చేస్తాడు. గంధమాదన పర్వతం మీద ఇంద్రుడేమీ అంత తేలిగ్గా ప్రత్యక్షం కాలేదు. ఇంద్రుడు ప్రత్యక్షమై ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి అర్జునుడిని భయపెట్టడానికి, అక్కడి నుంచి తరిమేయడానికి ట్రై చేస్తాడు. కానీ అర్జునుడు ధైర్యంగా నిలబడి అతని యొక్క మెప్పు పొంది చివరికి ఇంద్రుడు అతన్ని మెచ్చుకొని అతనికి విలువైనటువంటి అస్త్రాలను సంపాదించడం ఎలా అనేటువంటి ఆలోచనని చెప్తాడు. చెప్పి ఇంద్రకీలాద్రి మీద తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి పాశుపతాస్త్రం పొందమని చెప్తాడు. సో, ఇంద్రకీలాద్రి మీద తపస్సు చేస్తాడు. తపస్సు చేసి శివుణ్ణి మెప్పిస్తాడు. శివుణ్ణి మెప్పించి అతని దగ్గర నుంచి పాశుపతాస్త్రాన్ని సంపాదిస్తాడు. ఆ తర్వాత యముడి కోసం తపస్సు చేసి యముడి నుంచి తన దండాన్ని అస్త్రంగా తీసుకుంటాడు. అదేవిధంగా వరుణుణ్ణి ప్రసన్నం చేసుకొని వరుణపాశాలను తీసుకుంటాడు. అదేవిధంగా కుబేరుణ్ణి జయించి కుబేరుడి కోసం తపస్సు చేసి కౌటేరాస్త్రం అనేటువంటి అస్త్రాన్ని సంపాదిస్తాడు. అలాగే వజ్రాస్త్రం, రుద్రాస్త్రం, బ్రహ్మాస్త్రం, బ్రహ్మశిరాస్త్రం, వైష్ణవాస్త్రం, ఈ అస్త్రాలన్నింటినీ కూడా దేవతల నుంచి అతను గ్రహించడానికి ఈ కాలం మొత్తాన్ని కూడా తపస్సు చేయటం, ఆ తపస్సు ద్వారా అతను ఆ అస్త్రాలన్నింటినీ సంపాదించడం, వాటిని ఉపయోగించడం, మళ్ళీ ఉపసంహారం చేయటం, వీటన్నిటిని కూడా అతను నేర్చుకుంటాడు. నేర్చుకున్న తర్వాత ఫైనల్గా
దేవతలందరికీ కూడా అప్పటి వరకు చాలా సమస్యలు క్రియేట్ చేస్తున్న వాళ్ళు ఎవరంటే నివాత, కచుడు అనేటువంటి వాళ్ళు దేవతలకు చాలా సమస్యలను క్రియేట్ చేస్తుంటారు. వాళ్ళిద్దరిని కూడా సంహరించి దేవతలందరూ యొక్క మెచ్చుకోలు పొందుతాడు. దేవతలందరూ అతనికి ఆశీర్వచనాన్ని, శక్తిని ప్రసాదిస్తారు. దే దేవదత్తము అనేటువంటి శంఖాన్ని అర్జునుడికి ప్రజెంటేషన్‌గా ఇస్తారు. ఇంద్రుడు అతన్ని సింహాసనం మీద కూర్చోబెట్టి ఒక కిరీటాన్ని బహూకరిస్తాడు. అందువల్లే అర్జునుడికి కిరీటి అనేటువంటి పేరు కూడా వచ్చింది. సో, ఇలా ఈ ప 12 సంవత్సరాల అరణ్యవాస కాలంలోనూ కూడా అర్జునుడు ఒక్కడు మాత్రమే ఎటువంటి ఖాళీ లేకుండా చాలా సీరియస్‌గా అస్త్రాలను సంపాదిస్తూ భవిష్యత్తులో రాబోయేటువంటి యుద్ధానికి పూర్తిగా సన్నద్ధమైనటువంటి వాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా రిలాక్స్ అయ్యారు. కానీ అర్జునుడు మాత్రం చాలా ప్రాక్టికల్‌గా తనకు కావాల్సినటువంటి అస్త్రాలని సంపాదించుకోవడానికి ట్రై చేశాడు. ఈవెన్ ఈ దశలోనే ఊర్వశి అతనికి శాపం ఇస్తుంది, నువ్వు బృహన్నలుగా మారిపో అని చెప్పని, ఆడ మగ కాకుండా మారిపోమని. దాన్ని కూడా అతను చాలా సక్సెస్ఫుల్గా అజ్ఞాతవాసం 1 సంవత్సరం అయితే ఆ సంవత్సర కాలంలోనూ అతను దాన్ని ఉపయోగించుకొని విరాటరాజు కొలువులో ఒక మత్స్య అనేటువంటి ఒక పవర్ఫుల్ కంట్రీ, ఆ కంట్రీ మోస్ట్ ఫెర్టైల్ ల్యాండ్ అనమాట. ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ల్యాండ్ అది, మత్స్య అనేటువంటి ప్లేస్. ఆ విరాట నగరం దాని రాజధాని. ఆ రాజు చాలా పవర్ఫుల్ కింగ్. ఆ కింగ్ ఆస్థానంలో జాయిన్ అవుతారు పాండవులందరూ. అందులో అతని కూతురైనటువంటి ఉత్తరకి డ్యాన్స్ నేర్పేటువంటి వ్యక్తిగా అర్జునుడు జాయిన్ అవుతాడు. చాలా క్రూషియల్ పొజిషన్లో ఉత్తర మనసుని అభిమన్యుడి మీదకి మళ్ళిస్తాడు. మళ్ళించి ఈ సంవత్సర కాలం అయ్యేసరికి ఉత్తరకి తన కొడుకైనటువంటి అభిమన్యుడికి పెళ్లి చేసి ఆ విరాట రాజుని తనకి వియ్యంకుడిని చేసుకుంటాడు. సో, ఇంకో రాజు అంటే వియ్యంకుడు అవ్వడం ద్వారా ఇంకొక రాజు అతనికి సపోర్ట్ వచ్చాడు. ఈ విధంగా అతను యుద్ధ సన్నాహాలు చేయడంలో కానీ, అలాగే తనకి సపోర్ట్గా మిగిలినటువంటి రాజులను తెచ్చుకోవడంలో కానీ అర్జునుడు చాలా ఈ సమయాన్ని మొత్తాన్ని ఉపయోగించుకున్నాడు. అందువల్లే ఇంత అంటే తన యొక్క లీజర్ టైంని తను ఖాళీగా గడపచ్చు మిగిలిన వాళ్ళలాగా. కానీ ఎవరైతే తన యొక్క సామర్థ్యాలను పెంచుకోవడానికి కష్టపడతారో వాళ్ళకి భవిష్యత్తులో ఒకానొక క్రూషియల్ టైం, ఒక ఇంపార్టెంట్ టైం వచ్చినప్పుడు ఆ సమయంలో భగవంతుడు కూడా అతనికి సపోర్ట్ వస్తాడు. అలాగే అర్జునుడికి ఈ మహాభారతంలో ఉన్నటువంటి ఏ పాత్రకి కూడా సపోర్ట్గా రానటువంటి భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు ఈ అర్జునుడికి రథసారథిగా వచ్చాడు, ఒక పనివాడిగా వచ్చాడు. భగవంతుడు అతని యొక్క పనిని జరిపించడానికి ఒక కీ పొజిషన్లో అతని నుండి నడిపించడం అనేటువంటిది ఎవరికి జరుగుతుంది, ఏ వ్యక్తికి జరుగుతుంది అంటే, ఏ వ్యక్తి అయితే తన యొక్క సమయాన్ని వృధా చేయకుండా తనకి ఎప్పుడు అవకాశం దొరికినా కూడా ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి, కొత్తగా ఒక భవిష్యత్తుకు సంబంధించినటువంటి సన్నాహాలు చేయడానికి ఎవరైతే కృషి చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా భగవంతుడి యొక్క సహాయం కూడా దొరుకుతుంది అనడానికి ఈ అర్జునుడి పాత్ర చాలా బెస్ట్ ఎగ్జాంపుల్. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, నేను మీకు చెప్పేది ఏంటంటే, ఈ లాక్డౌన్ సమయాన్ని, ఈ ఇంటి దగ్గర మీరు గడిపేటువంటి సమయాన్ని మీరు ఏమాత్రం వృధా చేయకుండా మీరు ది బెస్ట్ టూల్స్ను ఉపయోగించుకొని నాలెడ్జ్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి మీరు ట్రై చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ విషయాన్ని మరింత మందికి చేరవేయడానికి మీ గ్రూప్స్ అన్నింటిలోనూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.